కృష్ణమూర్తి భావాలు నూతనంగా ఉంటాయి, ఇంకా కట్టిపడేసే విధంగా ఉంటాయి, అనుభవపూర్వకంగా ఉంటాయి. ఆయన ధ్యానం గురించి చాలా లోతుగా అనుభవపూర్వకంగానే చెప్తారు. ధ్యానం అంటే ఒక పద్ధతి కాదు, ఒక విధానాన్ని అనుసరించడం కాదు. ఇది ఒకే మాటను పదే పదే ఉచ్చరించడం కూడా కాదు. అది ధ్యానం కానే కాదు. మనస్సును స్థిరమైన భావనపై ఉంచడం, ఇతర భావనలను తరిమి కొట్టడం సరైనది కాదు. మనం ఏంటి భావాలు వచ్చినప్పుడు తరిమి కొట్టేయండి, అది విస్మరించండి, ఇలా మన యోగంలో రకరకాలుగా చెప్తారు కదా. మనసును స్థిరమైన భావన ఉంచడం కూడా కాదు, ఇతర భావనలను తరిమి కొట్టడం కూడా సరైనది కాదంటున్నారు. ఇలా అయితే మనలో ఎల్లప్పుడూ ఇలా చేసుకుంటూ ఉంటే ఆలోచనలు వచ్చినప్పుడు తరిమి కొడతాం, ఇలా చేసుకుంటూ వెళ్తే మనలో ఆలోచనలు ఎల్లప్పుడూ పోరాటం జరుగుతుంది, అంటే ఘర్షణ జరుగుతుంది అనమాట. మనకి ఆలోచనలకి మనమేమో ఆలోచించకూడదు అనుకుంటాం, ఆలోచనలు ఏమో వచ్చేస్తాయి, అప్పుడు ఘర్షణ జరుగుతుంది, అప్పుడు ఉన్న ధ్యానం ఎగిరిపోద్ది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎల్లప్పుడూ పోరాటం జరుగుతూ ఉంటుంది. ఒకే భావన ఉండాలని ఒక పక్షం, ఇతర భావనలు ముందుకు వచ్చేస్తాయి అనమాట. మనం ఒకే భావన ఉండాలి ధ్యానంలో, మనం ఏది అనుకుంటామో అదే ఉండాలి, ఇంకా ఏం ఆలోచన రాకూడదు, ఇలా ఉంటాం. రెండు పక్షాల కింద ఇడిపోయి ముసురుకుంటూ రెండో పక్షం అలాగా, ఒక పక్షం ఇలాగా ఆలోచనలేమో భావాలు వచ్చేస్తాయి, ఇలా ఘర్షణ జరుగుద్ది అనమాట. అయితే మనం మనస్సులోని ప్రతి కదలికను మనసులో మనకి ఏ ఆలోచన వచ్చింది ఏంటి మాట్లాడకుండా కూర్చుని మనం గమనం చేయాలన్నమాట. ఏం ఆలోచన వచ్చింది ఏంటి అని దాన్ని వ్యతిరేకించకూడదు, ఆహ్వానించకూడదు, రాని వచ్చిన దాన్ని గమనించాలన్నమాట. గమనించడమే ధ్యానం. గమనం ఇవ్వాలి. మనస్సు ఎక్కడకు పరిగెడుతుందో గమనించాలి. మనస్సు ఎక్కడికి వెళ్తుంది, మనసు కూడా మనం వెళ్ళాలి కొంచెం సేపు. అది మనం చెప్పినట్టు వినాలంటే మనం దాని కూడా వెళ్ళాలి. పరిగెడుతుందో గమనించాలి. గమనమే యోగం. ఇది అనుభవపూర్వకమైన ధ్యాన స్థితి. గమనమే యోగం అంటారు. మనం గమనించుకుంటాం, మన లోపల ఏం జరుగుతుందో గమనించుకుంటాం. యోగంలో మన మనసు ఎక్కడికి వెళ్తుంది, దాని వెంట మనం వెళ్తున్నామా, మన వెంట అది వస్తుందా, ముందు దాని వెంట మనం దాంతో వెళ్ళి గమనించి ప్రెస్ చేస్తే అది ఆగిపోద్ది, ఇంకెక్కడికి వెళ్దాం. మనం గమనిస్తే ఏమవుద్ది, ఒక దొంగని మనం గమనిస్తే ఏం చేస్తాడో దొంగతనం చేయలేడు, ఇది అంతే. అలాగా గమనించమన్నాడు, గమనికే యోగం అని చెప్పాడు. ఇది ఒక అనుభవపూర్వకం. ఆయన ఎన్నో అనుభవాలు ధ్యానంలో కృష్ణమూర్తికి ఎంతో అనుభవం. ఆయన అనుభవించినది ఏది చెప్పలేదు, అనుభవానికి వచ్చిందని ఆయన చెప్పారు. అలాగని నేను చెప్పాను ఇదే కరెక్ట్ అని మీరు అనుకోకూడదు. మీ సొంత ఆలోచనలతో మీరు ఆలోచించండి, మీరు గమనించుకోండి, మీరు స్థిరపరచుకోండి. అప్పుడు మీరు యోగాన్ని అభ్యసించండి. అభ్యాసం చేసేది కాదు, చక్కగా జీవితంలో ఒక భాగం. అన్నీ ఎలా చేస్తామో యోగాన్ని కూడా అలా చేయండి. చాలా చాలా బాగా చెప్తారు. అది మనం ఆయన్ని అర్థం చేసుకుంటాం, అలవాటు చేసుకుంటే ఆయన ఇవన్నీ విన్నామంటే ఇంక అసలు వదలం అనమాట. ధ్యాన స్థితిని కాదు, ప్రతి ఒక్క మన నడకని అన్నిటినీ గమనించుకోమంటారు. ఆయన మాటల్లో ఒక్కొక్క దాన్ని తెలుసుకున్నామంటే చాలా విజ్ఞానపూర్వకంగా, చాలా సహజ రీతిలో, చాలా ఏ ముసుగు ఏ సంఘర్షణ లేకుండా చక్కగా చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా ఒక్కొక్కసారి కృష్ణమూర్తి గారిని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఆయన ఏం చెప్పారు. నాకు